అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా మొదటి నుంచి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం. ఈ కందుకూరు నియోజకవర్గంలో గతంలో రెండు ప్రధాన పార్టీలు, రెండు ప్రధాన అభ్యర్థుల మధ్య జరిగే పోటీ ఇప్పుడు ఒకే పార్టీలో రెండు అభ్యర్థుల మధ్య అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కందుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో టీడీపీ అధిష్టానం ఒక అభ్యర్థి పేరు ఖరారు చేసిన నేపథ్యంలో మొదటి నుంచి కూడా పార్టీ కృషి కోసం ముందున్నటువంటి ఇంటూరు రాజేష్ తన అసహనాన్ని అయితే కూడా వ్యక్తం చేశారు. మరొకసారి అధిష్టానం పునరాలోచించుకొని నా పేరు ఖరారు చేసిన పక్షంలో కందుకూరు నియోజకవర్గంలో గెలిచి మరోసారి టీడీపీ అధిష్టానానికి అయితే కందుకూరు నియోజకవర్గాన్ని గిఫ్ట్గా అయితే కూడా ఇస్తా అన్నారు. మనతో పాటు ఇంటూరు రాజేష్ ఉన్నారు, అతను మనోగతం. అదేవిధంగా ఇటీవల కాలంలో అధిష్టానం నిర్ణయానికి మరొక సమావేశం కూడా ఆత్మీయులతోటి ఏర్పాటు చేసుకున్నారు. అసలు సమావేశం యొక్క ఉద్దేశం, వారు మనసులో ఏమనుకుంటున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇంటూరు రాజేష్ గారు, మీరు మొదటి నుంచి కూడా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థికి కష్టకాలంలో కూడా మీరు ఉండి పార్టీని అయితే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వేరొక పేరు అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు స్వతంత్రుడిగా ముందుకెళ్తారని చెప్పేసి మీరు అన్నట్టు ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది, లేదా పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఆ నిర్ణయానికి కట్టుబడి మీరు పార్టీతో ఉండి ముందుకెళ్ళిపోతున్నారు? మీరే చెప్తున్నారు. దాదాపుగా 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత నుంచి కూడా పార్టీ జెండాని భుజం మీద పెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెనకడుగు వేయకుండా పంచాయతీ ఎలక్షన్లో కానీ, అమరావతి రైతుల ఉద్యమంలో కానీ, ఆ తరువాత వచ్చినటువంటి పరిణామాలలో కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పార్టీ బలోపేతం కోసమే ఫస్ట్ నుంచి కూడా కష్టపడుతూ వస్తూ ఉన్నాం. ఆ తరువాత వేరొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా కానీ ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కందుకూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్లకు పోటీ చేయలేని పరిస్థితి అయితే ఉండింది. అప్పుడు ఏదైతే నేను ఆ గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ, అక్కడ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు కానీ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి నేను, శివరాం గారు ఒక హామీ అయితే ఇచ్చాం. పదవులు ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడూ కూడా మీకోసమే ఉంటాము, మీకు ఏ కష్టం వచ్చినా కానీ వెనకడుగైతే వేయము, మీ ముందలుండే పనిచేస్తామని ఆ రోజు భరోసా ఇచ్చాము. దానికి అనుగుణంగానే మనకి ఇన్ఛార్జిగా అవకాశం రాకపోయినా కానీ, ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ, నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందుల్లో అయినా కానీ నా సొంత ఖర్చులతోటి కానీ లేక అధికారులతోటి మాట్లాడి కానీ ప్రతి ఒక్కరి సమస్యని సాల్వ్ చేస్తూ వచ్చాం. ఆ తరువాత జరిగినటువంటి పరిణామంలో మా అధ్యక్షులు బాబు గారు మంచి నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంతో ఆయన చెప్పినటువంటి సలహాలు సూచనలతోటే నేను పనిచేస్తూ వస్తూ ఉన్నాను. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం, నేను ఒకటే అడుగుతున్న పార్టీని, ఈ 4.5 సంవత్సరాల నుంచి నేనేమన్నా పొరపాటు చేశానా? పార్టీ జెండా పట్టుకొని నేనేమన్నా పార్టీ వ్యతిరేకంగా చేశానా? ఎటువంటిది లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మేమిద్దరం పోటీ పడ్డాం. మంచి నిర్ణయం వస్తుందని ఆశించాను. నేను ఈ రోజుకి కూడా అడుగుతుంది ఏంటంటే, మీ ఆలోచన పునరాలోచించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, కింద ఉన్నటువంటి కార్యకర్తల్ని, ఇక్కడ ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి ప్రజాభీష్టం తీసుకోండి. ఎవరైతే గెలిచే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మంచి మెజారిటీ తోటి కందుకూరు నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ కూడా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పార్టీ అధిష్టాన నిర్ణయము అదే అయినట్టయితే మిమ్మల్ని నమ్ముకుని, అదేవిధంగా టీడీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పార్టీ శ్రేణులకు అండగా నిలబడేదాని కోసం మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందా లేదా? నేను ఒకటే చెప్తున్నానండి. దాదాపుగా 4-5 రోజులైంది పార్టీ అధిష్టానం అభ్యర్థిని ఖరారు చేసి. నేను బయట ఉన్నాను. బయట ఉన్నప్పుడు ఎంతోమంది ఈ 4.5 సంవత్సరం నుంచి నా ఎమ్మటి ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి, అన్న మాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఈరోజు ఇబ్బంది జరిగింది, మా మాట నమ్మండి అన్న, మీరు రాండి అన్న, మీ వెనక మేము ఉంటాము, మనందరం కలిసి కూర్చుందాము, మా సలహాలు సూచనలు మీకు ఇస్తాము, మంచి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను పిలిస్తే అందరి కోరిక మేరకు నిన్న మధ్యాహ్నం నేను వచ్చాను. అందరూ మహిళలు కానీ పెద్ద ఎత్తున మీరు నిన్న చూశారు. మహిళలు అయితే మొత్తం ఇదంతా నిండిపోయింది. మొత్తం కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. నేనైతే ఒకటే చెప్పాను, మన అధిష్టానం మీద మనకు నమ్మకం ఉంది, మళ్ళీ ఆలోచిస్తుంది, మనం ఎవరూ తొందరపడద్దు, బాబు గారి మీద మనకు నమ్మకం ఉంది, మనం ఎటువంటిది ఆలోచన లేదు, మనం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము, మనకు మంచి జరిగిద్దనే ఉద్దేశంతో మనం ఏదన్నా పొరపాటు చేసి ఉంటే ప్రతి ఊరు ప్రతి గడపకి వెళ్ళి మనం ఏమి
ఇది చేసామో, పార్టీలో మనం ఎందుకు వెనకబడ్డామని చెప్పి మన కార్యకర్తలకి, మన కుటుంబ సభ్యులందరినీ తెలుసుకుందాము. మనం ఎటువంటి ఆలోచన లేదు. మనందరం కలిసి మళ్ళీ ఎప్పుడైతే మనం గ్రౌండ్లోకి వెళ్దామో ప్రజాభీష్టం మేరకే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మనం ప్రజల ఆశీస్సులు తీసుకుందామని చెప్పి ఈరోజు అంకమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నాము. రేపు ఉదయం నుంచి కరేడు గ్రామం నుంచి కూడా మేము అందరినీ ప్రతి కుటుంబ సభ్యుడిని కలిసేదానికి ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాం. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉన్న మీరు పార్టీ ఆదేశించిన ఒక నిర్ణయంకి కట్టుబడి అయితే పార్టీకి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటంటే రేపటి నుంచి గ్రామాన్ని తిరగటం, అదేవిధంగా టీడీపీ అభిమానులు పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం తెలుసుకోవటం కూడా ఇది పూర్తిగా పార్టీ వ్యతిరేక విధానం అయ్యుండొచ్చు అని అనుకుంటారు. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందంట? మేము టీడీపీ జెండే, బాబు గారే మా నాయకుడు, మేమేం ఎగనెస్ట్గా ఏం చేయటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం కోసం మేము ఎందుకు వెనకబడ్డేది అనే దానికోసం తెలుసుకోవడానికి వెళ్తున్నాను, కానీ పార్టీ వ్యతిరేకం కోసం కాదు నేను వెళ్తుంది. టీడీపీ జెండా మా మెల్లో ఉంటుంది. మాకు వచ్చేటటువంటి కార్యకర్తలు కానీ, నేను వెళ్ళేటువంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్తలే. ఎగనెస్ట్ అనేదే మా ఉద్దేశం కానే కాదు. మేము ఎందుకు వెనకబడ్డాం, బాబు గారు ఎటువంటి నిర్ణయం జరిగింది, మా కుటుంబ సభ్యుల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నాదేమైనా ఉంది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరిని కలుద్దామనే ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం లేదు, వేరే జెండా లేదు, ఎటువంటిది స్వతంత్రంగా లేదు. మెల్లో పసుపు కండవే, పసుపు జెండే. మొత్తానికైతే గత కొన్ని దఫాలుగా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరక చాలా సంవత్సరాలు అవుతుంది. కొన్ని ఎలక్షన్స్కి ముందు కూడా, ఇప్పుడు ఎలక్షన్స్ నుంచి కూడా లేదు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ టీడీపీలో ఉన్నటువంటి ఈ లోకలు పార్టీ గెలుపు మీద ప్రభావం చూపే అవకాశం అవుతుంది. అది మీరు పార్టీ అభ్యర్థిగా ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా, లేకపోతే వేరొక అభ్యర్థిని తీసుకున్నా, దీనిపై మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఈ రోజుకి కూడా నేను అడుగుతుంది, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుంది కూడా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకోండి. ఎక్కడనో మనం కాదు, గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి. గెలిచే అభ్యర్థి ఎవరుంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మేమందరం కూడా సపోర్ట్ చేస్తామండి అనేది మా ఉద్దేశం. కానీ నాకు ఇస్తే తప్పించి కుదరదు, ఇది నేనే అయితేనే నేను అంటంలా. మంచి అభ్యర్థాన్ని మీరు బలపరచండి, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. అది రాజేష్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఎవరైతే గెలిచే అభ్యర్థి ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉండారో, పార్టీ గెలవాలనేది ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంది. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దామని ఉన్నారు. మంచి అభ్యర్థిత్వం, మంచి వ్యక్తి అయితే ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేసేటానికి ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని, ఇప్పుడు ఎవరైతే టికెట్ల బరిలో ఉండి ఆశించారో వాళ్ళందరినీ కలుపుకొని మాజీ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఎంతో అనుభవం గల సీనియర్ నాయకులు 2 ఉన్నారు, మనకి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సలహాలు తీసుకొని ఎవరైతే బాగుంటారు, ఇక్కడ ఎవరైతే గెలిపిస్తారు, ఇక్కడ ఎవరు అభ్యర్థాన్ని బలపరిస్తే గెలుస్తారనేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మంచి మెజార్టీతోటి మన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ నిర్ణయం అయితే ఒక విధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఇంటూరి రాజేష్ నిర్ణయం ఏ విధంగా ఉండిపోతుంది అంటే, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ముందుకెళ్తారా చివరిగా, లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ శ్రేణులకైతేమి, అభిమానులకైతేమి న్యాయం చేసే కోసం కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండి పార్టీకి మీరు గెలిచి టీడీపీకి గిఫ్ట్గా ఏమైనా ఉన్నారా? నేను ఏది కూడా ఈరోజు స్వతంత్రంగా రాజేష్ అనే వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ లేదు. ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా నేను నిన్నగా జరిగిన ఆత్మీయ సమావేశంలో కూడా ప్రతి ఒక్కరూ సలహాలు తీసుకున్నా, మళ్ళీ కూడా తీసుకుంటానని చెప్తున్నా. అందరి సలహాలు తీసుకునేది తప్పించి నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అంత ఇదైతే నాకు లేదు. నేను ఆ పొరపాటు అయితే చేయను. ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యుడిని కలిసి వాళ్ళ నిర్ణయానికి అనుకూలంగా పనిచేసేవాడినే, కానీ నేనంటూ స్వతంత్రంగా తీసుకొని మీరందరూ నా ఎమ్మిటి రమండి అయితే నేను మాట్లాడను.
మొత్తానికైతే కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం తీసుకున్న నిర్ణయం మరొకసారి పునరాలోచించుకొని సరైన అభ్యర్థిని కానీ ఇక్కడి నుంచి బరిలో ఉండడితే ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటుంది. ముఖ్యంగా మరొకసారి నా పేరును పునరాలోచించినప్పుడైతే ఇక్కడున్న గత కొంతకాలంగా టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నన్ను నిలబెట్టుకొని నన్ను గెలిపించుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులు అదేవిధంగా అభిమానులు చూస్తున్నారు. కాబట్టి పార్టీ అధిష్టానం మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా ఆ ఇంటూరు రాజేష్ తరఫున అయితే విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా స్వతంత్రంగా నిలబడాలా లేదా లేకపోతే రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి కూడా నేను తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇంటూరు రాజేష్ అయితే మనకు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.